ఏదైతే అన్ని పార్టీలు కలిసి సిపిఎం సిపిఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇంకా అన్ని పార్టీలు కలిసి ఏదైతే ఈరోజు రహదారుల నిర్బంధం కార్యక్రమం తీసుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు ఏదైతే ప్రత్యేక హోదా కావాలి ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కనీసం అవిశ్వాసం ఇది రోజు 5 రోజుల నుంచి అవిశ్వాసానికి ఏదైతే పెడతా ఉంటే తమిళనాడులో ఏడీఎంకి అడ్డుపడుతుందని చెప్పి సభ ఆర్డర్లో లేదని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ చర్చకు రానియకుండా ఏదైతే జరుగుతూ ఉందో దానికి నిరసనగా చేపడతా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మేము కోరేదటి రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదా వస్తేనే ఏదైతే మీరు ఇచ్చిన హామీ కోసం ఈరోజు పోరాటం చేస్తున్నాం 4 సంవత్సరాల నుంచి సజీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ విద్యార్థులకి యువబేరీలతో ప్రతి జిల్లాలో పెడుతూ అలాగే సభలు పెడుతూ ఆమర దీక్షలతో ఢిల్లీలో కూడా పోరాటం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి నిన్న బయటపడింది. ఒక పక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు, ఒక పక్క వాళ్ళ ఎంపీలు పోయి సభలో పోయి సభను అడ్డుకుంటా ఉన్నారు. ఇది సాక్షియో ఏదో వేసేది కాదు. టైమ్స్ నౌలో ఒక అరగంట సేపు చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ నాటకాలు డొల్లతనం బయట వేస్తూ ఏ విధంగా తెలుగుదేశం ఎంపీలు వెల్లులోకి పోయి సభను అడ్డుకొని
నో కాన్ఫిడెన్స్ మోషన్ని చర్చలోకి తీసుకురానికుండా ఏ విధంగా చేశారో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదాలో ఉపయోగం లేదని చెప్పాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకే ఈ రాష్ట్ర ప్రజల మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నా పేరు సిరసాని కోటిరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రత్యేక హోదా వస్తే రైతులకు కూడా ఎంతో ఉపకరిస్తుంది అని పూర్తిగా నమ్ముతున్నాం. రకరకాలైన పరిశ్రమలు వస్తాయి. రైతులు పండించే పలు పంటలు కూడా ఆ పరిశ్రమలో ఉపయోగించుకొని ఎక్కువ లబ్ధి చేకూరుతాయి. కాబట్టి రైతులు పండించిన పంటలకి సరైన ధరలు వచ్చి రైతులు కూడా లాభిస్తారు. కాబట్టి ప్రత్యేక హోదాకి రైతులందరం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఇది ఎప్పుడో ఇవ్వాల్సిందే, ఇప్పటికే ఆలస్యం చేశారు ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా హక్కు కల్పిస్తున్నట్లుగా కనీసం 10 సంవత్సరాలు, ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు ఇస్తానని హక్కుని కల్పిస్తూ కూడా ప్రధాని ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు పక్కల కూడా నాటకాలు ఆడుతున్నారు. ఇంతవరకు ఎటూ తేల్చకుండా గత వారం నుంచి కూడా పార్లమెంట్లో కూడా దాన్ని ముందుకు రానియకుండా రకరకాలైన నాటకాలు రక్తి కంటించేటట్టుగా ఆడిస్తున్నారు. ఇవన్నీ కూడా పప్పితే వెంటనే ప్రత్యేక హోదా ఇస్తున్నాము అనేది కనుక వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. లేకపోతే ఇంకా ఈ ఉద్యమాల్ని అఖిలపక్ష సంఘాలన్నీ కూడా కలిపి, ప్రజా సంఘాలన్నీ, రాజకీయ పార్టీలన్నీ కూడా కలిపి ముందుకు తీసుకెళ్లి ఈ ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా సాధిస్తారు. అందువలన దాన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని రైతు సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. నెల్లూరు నర్సయ్య, నేను లోక్సత్తా పార్టీలో ఉంటాను. ఐక్య కార్యాచరణ రైతు వేదికలో కూడా పనిచేస్తున్నాను. ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి. పార్లమెంటు కూడా ఈరోజు దిగజారిపోయి అబద్ధాలు ప్రజల్లో నమ్మకం పోయేటట్టు ప్రవర్తించకూడదు. ఇది ముఖ్యంగా పెద్ద రాజకీయ నాయకులందరూ గుర్తించాల్సినటువంటి విషయం. పార్లమెంట్లో జరిగిన మాట్లాడిన మాటకి కానీ చట్టానికి కానీ తేడా లేదనేది నిరూపించి ప్రత్యేక హోదా, ప్రత్యేక స్టేటస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి ఆ నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని చెప్పి మరీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.